మేడం మేడం ఆగండి, మేడం ఆగండి. కూర్చోండి. తమలపాకులు మిగిలినాయా? తమలపాకులు పక్కలు ఉన్నాయా? లేని వాళ్ళు అడగండి, ఇస్తారు. అందుకని చెబుతున్నారు. అన్న నీకు నామూలం సమర్పయామి మణిపూర శివరి నమోదిరవేమి నామూల ధరుణానందరము సహాస్మరణీయం సమర్పయామి నీరాజన దీపం ఎట్లా అవకాశం ఉంటే అట్లా చూసుకోవాలి. అందరూ కూడా హాస్పిటల్ దేవతలు కదండి మీరు నీటి బిడ్డ నిలబెట్టండి. ఈ రాజరాజు రాజమణి
నమస్కారం శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి మాతకి జై. పుష్పాలు అంటే పుష్పాలు అనుకోండి, అక్షరాలు పుష్పాలు వందే శ్రీమంత్ర పురవాసినీం వందే నిత్యానంద స్వరూపిణీం వందే పెనుకొండ పురవాసినీం. నమస్కారం చేసుకోండి. అమ్మవారి దగ్గర పుష్పవాక్షతులకు నమస్కారం చేసుకోండి. సపరివార శ్రీ వాసవి విద్యాపరమేశ్వరి పట్టుకోండి. మనసులో అమ్మవారికి ప్రదక్షిణ చేసినట్టుగా భావించండి. లేకపోతే తీసుకుని గొప్పలు ఇబ్బంది లేదు. అక్షరం అయిపోయింది పూజ. దగ్గరికి ఉండండి. వెంకటేశ్వర స్వామి వాసవి జై జై వాసవి ఆర్యవేశ వాసవి మాతాకి జై వాసవి జై జై వాసవి జై వాసవి జై జై వాసవి జై. నా పేరు తేలికుంట్ల సుధాకర్ గుప్తా, వెంకటేశ్వర స్వామి దేవస్థానం సౌభాగ్యపురం చైర్మన్ అండి. ఈరోజు మన వాసవిమాత జయంతి సందర్భంగా మన వైశ్యులందరికీ శుభాకాంక్షలు. అదేవిధంగా ఈ ఆర్యవైశ్య సేవా సమితి వారు ఈరోజు నన్ను పిలవడం జరిగింది ఈ జయంతి ఉత్సవాలకు. సో నేను వాళ్ళ ఆహ్వానాన్ని మన్నించి నేను ఇక్కడికి రావడం జరిగింది. అయితే ఇట్లాంటి కార్యక్రమాలు చేయడంలో మన వైశ్యులు అన్ని విధాలా ముందుంటారు. ఏ కార్యక్రమం చేసినా విజయవంతంగా చేస్తారు. ఏ దేవాలయాన్ని చైర్మన్షిప్ కానీ ఇంకేదైనా ఏ పోస్ట్ ఇచ్చినా కూడా ఓ దేవాలయం కానీ ఏ కార్యక్రమం చేయాలన్నా మన వైశ్యులదే ప్రధాన పాత్ర. దాన్ని సమర్థంగా నిర్వహించాలంటే వైశ్యులే నిర్వహించగలుగుతారు. సో నేను కూడా ఒక 7 years నుంచి వెంకటేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్గా 2 times యునానిమస్గా సెలెక్ట్ అయ్యాను. సో మీ అందరి మన వాసవి మాత ఆశీర్వాదంతో, మన వైశ్యులందరి ఆశీర్వాదాలతోటి ఈ యొక్క పదవిని నిర్వహించడం జరుగుతుంది. సో ఈరోజు ఈ వాసవిమాత జయంత్యుత్సవాల సందర్భంగా ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నన్ను పిలిచినందుకు, వాళ్ళు వచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వెంకటేశ్వర స్వామి గుడి చైర్మన్ అయిన మన ఆర్యవేశుడు, మన కులదేవత అయిన ఆర్యవేశ వాసవి మాత మన తేలికల సుధాకర్ గుప్తా గారు మా ఆహ్వానం మన్నించి మా కమిటీ తరఫున అందరూ శుభాకాంక్షలు తెలిపినందుకు ప్రత్యేక ధన్యవాదాలు. వారు దినదిన వెంకటేశ్వర స్వామి సౌభాగ్యపురం మంచిగా చాలా ఆలయం. మన వైశ్యులకి ఎక్కడున్నా కూడా సేవ చేయడం కానీ, గుడి కానీ, బడి కానీ ఏదైనా చేయాలంటే మన వైశ్యులు చేసి చూపించిన మంచిగా ఎంత చక్కగా ప్రశాంత వాతావరణంలో అందరూ వచ్చేటట్టుగా, ఎక్కడ శుభ్రత కానీ ఎక్కడ ఏ ఇబ్బంది కలగకుండా మంచి చేసిన మా సుధాకర్ గుప్తా మంచి అమ్మవారి ఆశీస్సులు ఉన్నాయి. మన కులదేవత వాసవి మాత ఆశీస్సులు ఉన్నాయి. కాబట్టి అందరి తరఫున మా ఆర్యవేశ వాసవి మాత సేవా సమితి కమిటీ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. జై వాసవి. అదొకసారి అది వాసవి జై వాసవి. శ్రీ ఆర్యవైశ్య వాసవి సేవా సమితి కమిటీ అందరికి కూడా ముందుగా నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి వాసవి మాత వాసవి కన్యకా పరమేశ్వర అమ్మవారి జయంతి సందర్భంగా ఇంత ఘనంగా ఏర్పాటు చేసి ఈ కమిటీ వాళ్ళందరూ కూడా ఘనంగా పూజలు నిర్వహించి, అభిషేకము, అర్చన పూజలన్నీ నిర్వహించి చాలా బాగా కార్యక్రమం చేశారు. చాలా భక్తులు కూడా అధిక సంఖ్యలో పాల్గొని చాలా ఘనంగా విజయవంతమైంది. మరియు అందరికి కూడా అన్నప్రసాద వితరణ కూడా చేయడం జరిగింది. మరి కమిటీ ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్, మరి కమిటీ సభ్యులందరికీ కూడా మరొక్కసారి ఈ అమ్మవారి జయంతి సందర్భంగా ఇంత ఘనంగా కార్యక్రమం చేసినందుకు నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి సేవా సమితి వీళ్ళ పేరులోనే సేవ అనేది ఉంది. ఆల్రెడీ ఈ సేవా సమితి సభ్యులందరూ కూడా ఎన్నో సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ ప్రతిసారి కూడా ప్రజలకు సేవ చేయడంలో ముందుంటున్నారు. అందరికి కూడా మరి ఈరోజు మా
కులదైవమైన వాసవి మాత జయంతి ఉత్సవాల సందర్భంగా ఇంత ఘనంగా నిర్వహించినందుకు వారికి మరొక్కసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ముందు ముందు కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు మా తరఫున ఇలా అందిస్తారని వాళ్ళకి నా వంతు పూర్తి సహకారం ఉంటుందని అందరూ కూడా బాగా అధిక సంఖ్యలో పాల్గొని సేవా కార్యక్రమాలు చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై వాసవి మాత, జై వాసవి మాత. శ్రీ ఆర్యవైశ్య వాసవి మాత సేవా సమితి న్యూ నాగోల్ కొత్తపేట డివిజన్ నుండి ఈ పూజా కార్యక్రమం నిర్వహించబడుతున్నది. కావున భక్తులందరూ అధిక సంఖ్యలో పాల్గొని పూజా కార్యక్రమం జరుపుకున్నారు. తదనంతరము అన్నప్రసాదన వితరణ జరుగుతున్నది. తప్పకుండా అందరూ భోజనాలు చేసి మమ్మల్ని ఆశీర్వదించి మా కమిటీని ఆశీర్వదించి వెళ్ళగలరని ప్రార్థన. తర్వాత కలుస్తుంది కదా. జై వాసవి, జై వాసవి, జై వాసవి, జై వాసవి. సామాన్యంగా మా ముగ్గురు ఉపయోగరే నమస్తే పైకి పైకి మన సోమరంగారెడ్డి గారు స్పీచ్ ఇస్తారు. కార్పొరేట్ గారు ఒక్క నిమిషం ఇగో మన కాలంలో ఉన్నది మన కథ కాపాల్సిందే. జై వాసవి, జై వాసవి, వాసవి మాతాకి, వాసవి మాతాకి. వాసవి మాతా సేవా సమితి సభ్యులకు ఈరోజు అమ్మవారి జయంతి సందర్భంగా ఈరోజు ఇక్కడ జయంతి కార్యక్రమాలు ఉత్సవాలు నింపుకున్న వారి కమిటీ సభ్యులకు అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఆర్యవైశ్యులు అంటే సేవకు ప్రతిరూపాలు. ఎక్కడ పోయినా ఏ కార్యక్రమం వచ్చినా కానీ బడిగిన వర్గాల కళ్యాణ చేయాలన్నా కానీ, లేదంటే ఎవరన్నా వికలాంగుల కళ్యాణ విషయం కావచ్చు, లేదంటే అందులో సహాయం చేయడం కానీ, ముఖ్యంగా హిందూ ధర్మం కోసం హిందూ దేవాలయాల్లో ప్రతి దేవాలయం దగ్గర ఆర్యవైశ్య సేవా సంఘము అక్కడ ఉంటుంది. వచ్చే వరకు నిత్యానిదానం కావచ్చు, లేదంటే వాళ్ళకు వసతి సౌకర్యం కానీ, వాళ్ళకి అన్ని విధాల ఈరోజు హిందూ ధర్మాన్ని కాపాడుతున్న ధర్మ కార్యకర్తలు చెప్తారు. అన్ని వర్గాల వారిని ఒక సేవ ప్రతిరూపంగానే నేను ఆరోగ్యం చేస్తుందని చెప్పి గొప్ప విషయంగా ఈరోజు ఆరోగ్యం ముందు పోతా ఉన్నారు. ఇదే విధంగా ఇంకా ఇంత ఉత్సాహంతో ఈరోజు వాసవి మాత ఆశస్సులు కూడా ఈరోజు మీ అన్ని ఉన్నాయి, మా ఆయన ఉండాలని అందరూ ఊరుకోవాలని చెప్పేసి అందరూ సెలవుతుంది. కాబట్టి మాకు కూడా అమ్మవారి కృపా కటాక్షాలు మాకు ఉంటాయి. కాబట్టి ఆ విధంగా మా మీద కూడా ప్రసరించాలని చెప్పేసి, ఆ విధంగా మీరు ఇంకా సంతోషంగా ఉండి ఇంకా ఈ సేవ మార్గాన్ని
ఇంకా అందరూ మెచ్చుకునే విధంగా ఇంకా అందరికీ 10 మందికి మానవ సేవే మానవ సేవ అంటారు. భగవంతుడు సేవ చేయడం అంటే మానవం చేస్తే భగవంతుడు చేసినట్టే ఆ రూపాన్ని మీరు చేస్తూ ఉన్నారు కాబట్టి ఇంకా చేయాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంత సేవతోనే మనకు ఆత్మ తృప్తిస్తుంది, ఆ సేవతోనే మనకు సంతోషం అనిపిస్తుంది, ఆ సేవతోనే మనకు అన్ని విధాల ముందుకు వచ్చడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అలాంటి సేవను మీరు ముందుకు వస్తున్నందుకు మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు సమర్పణ చేసుకుని ఈరోజు వాసవి మాత జయంతి సందర్భంగా ఈరోజు మళ్ళీ ఒకసారి అందరూ నడుచుకోవడం కూడా మాట్లాడటం కూడా ఈరోజు ఈ సేవా జయంతి సందర్భంగా ఈ కమిటీ సభ్యులు అందరూ మన దీంట్లో ఉత్సవాలు పాల్గొంచుకోవడం అనేది చాలా సంతోషకరమైన విషయం. మీకు మరొకసారి కమిటీ సభ్యులు కానీ పెద్దలు కానీ మనస్ఫూర్తిగా పేరు మీద ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో వాసవి మాత యొక్క జయంతి పూజ కార్యక్రమం చేయడం వారందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ తప్పకుండా వారి కోరికలను ఈరోజు ఆరోగ్యాలకు సంతోషంగా ఉండాలని ఈరోజు చూసినట్టయితే మన దగ్గర మన సంఘం ఆర్యవైశ్య సంఘం ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తాం. కరోనా విద్యార్థులనే కానీ బీద విద్యార్థులకే కానీ వారి కమిటీ రామకోటేశ్వర గారి ఆధ్వర్యంలో కానీ ఈ కమిటీ ఆధ్వర్యంలో ఎన్నో సేవా కార్యక్రమాలు. డబ్బులు ఉండడం కాదు, డబ్బులు పెట్టే అంటే మనసు ఉండాలి. అలాంటి మనసు కల వారికి ఈ కమిటీ వాళ్ళందరూ తప్పకుండా వారికి ఈ యొక్క దానికి శుభాకాంక్షలు తెలియజేస్తూ అదేవిధంగా ఇలాంటి కార్యక్రమం మరొక చేయాలని కోరుకుంటూ మీ అందరి సహకారం మీ అందరి ఆశీర్వాదం ఎన్నవేళ మాకు కూడా ఉండాలని చెప్పి ఇంతమందిని కల్పించే భాగ్యం కల్పించినట్టు కాంగ్రెస్ ధన్యవాదాలు చేయండి. హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ సార్. మా పవన్ కుమార్ గారు డబుల్ ఇంజిన్లా కష్టపడుతున్నారు. పిలవక ముందే పలుకుతానన్నారు. అదే మాట ప్రకారం నూనాగోల్లో మాత్రం ఇప్పుడు ఆగిపోయినవన్నీ కూడా ప్రాజెక్ట్స్ అన్ని ఈయన చేసి నేను వచ్చిన తర్వాత చేశాను. అది మేము మాత్రం ఇప్పుడు కూడా చెప్పుకుంటూనే ఉంటాం. తర్వాత మా సార్ అయితే ఎమ్మెల్యేగా అవ్వాలని మాత్రం వాసవి మాత